కాసల శ్యామ్ గారు ఆల్రెడీ ఒక చిన్న ఇంట్రో ఇచ్చేశారు సినిమాలో. అవునండి. త్వరలోనే ఏమైనా హీరోగా కనిపిస్తారా? హీరోగా కనిపించే అవకాశం లేదు, కానీ హీరోకి అన్నగానో నాన్నగానో మళ్ళీ మా కళ్యాణే ఇంట్రొడ్యూస్ నాన్న చేయాలి. ఎందుకులేండి, అన్నగా కనిపిద్దరు కానీ. ఓకే, నాన్న మా మురళి గారు ఉన్నారు, ఎక్కడున్నారు ఆయన? ఇంకా రాలేదు. ఓకే సార్, కంటిన్యూ. అందరికీ నమస్కారం. కరెక్ట్గా సంవత్సరం కింద ఇదే వేదిక మీద దమ్కీ సినిమా అప్పుడు వచ్చిన యంగ్ టైగర్ మళ్ళీ ఆ వైబ్ని ఇక్కడ చూస్తున్నాము. నేను నా సోషల్ మీడియాలో రాసేటప్పుడు అందరికీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమైతే నాకు మాత్రం తారక రామనామ సంవత్సరం ప్రారంభమైందని. ఎందుకంటే ఆ రోజు ఈ వేదిక మీద నుంచి నా పాటలు ఎంతో ఇష్టమని తారక రామారావు గారు జూనియర్ ఎన్టీఆర్ గారి నోటి నుండి వింటే నిజంగా అది నా జీవితంలో మర్చిపోలేని క్షణం. అది మేడలో కళ్ళజోడు కాలేజీ పాప అని రాస్తే చాలా పెద్ద హిట్ చేశారు. అట్లాగే ఈ లడ్డు గాని పెళ్ళి ఈ పాటను కూడా అంతే పెద్ద హిట్ చేశారు. నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మ్యాడ్ గ్యాంగ్ రియల్లీ థియేటర్లో చూస్తుంటే అసలు ఒక్కరు కూడా సీట్లో కూర్చోవట్లేదండి, అంత మ్యాడ్గా ఉంది సినిమా. ఇంత అద్భుతమైన విజయాన్ని అందించినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ చిత్రంలో రాయడానికి అత్యద్భుతమైన ట్యూన్, ఇంత మాసీ ట్యూన్ ఇచ్చినటువంటి నా మిత్రుడు సంగీత దర్శకుడు మా భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్క మాట చెప్పాలి. కరెక్ట్గా 2016 సంవత్సరం మాకు కూడా ఒక మ్యాడ్ గ్యాంగ్ ఉంది. అందరం గీత రచయితలమే, పూర్ణాచారి, దేవ్ పవార్, సురేష్ గంగుల. మేమందరం 2016లో కూర్చొని భీమ్స్ సంగీత దర్శకత్వంలో నలుగురం కలిసి ఒక సినిమాలో రాయాలని 2016లో 9 సంవత్సరాల కింద అనుకుంటే అది ఈ సినిమాలో నెరవేరింది. మేమందరం కూడా ఈ సినిమాలో పాటలు రాయడం జరిగింది. మా మ్యాడ్ గ్యాంగ్ని ఈ మ్యాడ్ గ్యాంగ్లో జాయిన్ చేసినందుకు భయ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. అండ్ కార్తికేయ, చెప్పక జనరల్లీ నేను అంత వైలెంట్గా ఉంటావా, లేకపోతే సినిమా పరంగా మాత్రమే అంత వైలెంట్గా ఉన్నావా? ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాట్లాడదామని. లేదక్క, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఎంత డీసెంట్ ఫ్యామిలీలో చూసాం బాబు, గోవాకి వెళ్ళి ఏమేం చేశారు. ఓకే సరే, మాట్లాడు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మా సినిమా చూసి మ్యాడ్ 1 చూసి మాకు మంచిగా సపోర్ట్ చేసినందుకు, ఆయన అంత ప్రేమ చూపించినందుకు థ్యాంక్ యూ అండి. మీరు మ్యాడ్ 1 చూసి మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మ్యాచ్ స్క్వేర్ వచ్చింది. ఇది చూసి ఇంకా ఎంజాయ్ చేస్తూ డబుల్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అనే చిన్న పదం, కానీ ఇలానే ఇంకా మంచి క్యారెక్టర్స్ చేస్తూ మిమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన, ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ హారిక గారికి, నాగవంశ్ అన్నకి అండ్ చిన్నబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇలాంటి ఒక మ్యాడ్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక సినిమాలో ఒక మ్యాడ్ రోల్ ఇచ్చిన మా మ్యాడ్ డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి థ్యాంక్ యూ అన్న. అలానే మా చీఫ్ అసోసియేట్ ప్రణయ్ అన్నకి థ్యాంక్ యూ. అండ్ డైరెక్షన్ టీం నుంచి కార్తిక్ అన్నకి, ఫయాజ్ గారికి అండ్ పవన్ అన్నకి, వినిల్ బ్రోకి, ఫనీ బ్రోకి అందరికీ థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. అట్లనే మా కాస్ట్యూమ్ డిజైనర్ చిన్మయ్య గారికి థ్యాంక్ యూ అండ్ సందీప్కి కూడా థ్యాంక్ యూ. ఎన్టీఆర్ అన్న కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఆయన వస్తే గూస్ బంప్స్ ఎలా ఉంటాయో ఇప్పుడే తెలుస్తుంది. సో నేను చాలా వెయిట్ చేస్తున్నా. 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా. సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన జై ఎన్టీఆర్. స్టేజ్ పైన ఇలా అనేందుకు ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. సినిమాని ఇంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసిన మా శ్యామ్ దత్ సార్కి థ్యాంక్ యూ సార్. అలానే మా క్యాస్ట్ సినిమాలో ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన నా మ్యాడ్ గ్యాంగ్ మనోజ్, అశోక్, డీడీకే అండ్ లడ్డు మామకి, ఆంటోనీ అన్నకి అందరికీ థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు షేర్ ది స్క్రీన్ విత్ సునీల్ సార్, సుధాకర్ సార్, మురళీధర్ సార్, రఘుబాబు సార్ అండ్ సత్యం రాజేష్ అన్న.
అందరికీ థ్యాంక్ యూ. మీ అందరితో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని కోరుకుంటున్నా. ఇప్పుడు మా డీసెంట్ ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే, మనం బయటికి వెళ్ళి మన పని మనం మంచిగా చేయాలంటే మనకి రావాల్సిన మొదటి సపోర్ట్ మన ఇంట్లో నుండి. ప్రతి ఒక్కరూ మీ వాడు సినిమాల్లో ఎందుకు అవసరమా అన్న ప్రతిసారి నాకు మంచి సపోర్ట్ ఇచ్చిన మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ. అలానే నేను యాక్టర్ అవుతా అన్నప్పుడు అందరినీ కన్విన్స్ చేసి మంచి సపోర్ట్ చేసిన మా అక్కకి అండ్ మా పెద్దనాన్నకి థ్యాంక్ యూ. అలానే చిన్నప్పుడు WWE ఆడి నాతోటి ఇప్పుడు ఇంటి బాధ్యత తీసుకొని నాకు సపోర్ట్ చేసిన మా అన్నయ్యకి థ్యాంక్ యూ. నేను సినిమాల్లో రావడానికి నన్ను గైడ్ చేసి అండ్ ఆడిషన్ రోజు నేను ఆఫీస్ దగ్గర గడప దగ్గర ఆగిపోయిన రోజు నన్ను పుష్ చేసినందుకే నేను ఇక్కడి వరకు రాగలిగిన అన్న బెనన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ లాస్ట్లీ మీడియా అండ్ మీమర్స్కి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంత బాగా పుష్ చేసినందుకు థ్యాంక్ యూ. Thank you so much, Kartikeya, and wishing you super success in the next movies. థ్యాంక్ యూ అక్క. Thank you so much, Kasala Shyam garu. Thank you.